ఏం పవరు అమరావతి పునర్నిర్మాణానికి మోడీని పిలిపించి మార్చి హడావిడి చేస్తా ఉన్నావు. ఏ అమ్మదు ఎప్పుడు ఏడవడం మీ పని. నేనెక్కడ ఏడ్చాను? మీ హడావిడి గురించి ప్రస్తావించాను అంతే. రాష్ట్రానికి రాజధాని నిర్మించడం హడావిడ. పిచ్చి సైకో బ్యాచ్ కదా, మీకు అలాగే ఉంటుందిలే. ఏమిటి అలా ఉండేది నా బత్తాయి? ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఈ అమరావతి జపం ఇంకెన్నాళ్ళు చేస్తారు? అమాట అంటానికి సిగ్గుండాలి, మీకు సిగ్గుండాలి. సిగ్గు సిగ్గా మాక అదేమిటి? అదెలా ఉంటుంది? మాకు తెలియదని మనవి చేస్తున్నా. దోచుకు తప్పడం తప్ప మీకేం తెలుసు? ఇదిగో ఇదొకటి మొదలు పెట్టారు మీ కూటమి బ్యాచ్ అంతా కలిసి. మేము ప్రజల మనసును దోచుకున్నామని మనవి చేస్తున్నా. అందుకేగా మిమ్మల్ని ఆకాశానికి లేపి నేలకి లాగి పెట్టుకొట్టారు. సరేలే, ముందు అమరావతి సంగతి తేల్చండి. ఎప్పటికి 2 సార్లు వచ్చాడు మోడీ, ఇంకెన్నిసార్లు పిలుస్తారు? బాబు గారు పోయినసారే చాలా వరకు అమరావతి నిర్మాణంపై దృష్టి సారించారు. ఒక రాజధాని నిర్మాణం అంటే ఏదో మనం ఇల్లు కట్టుకున్నంత తేలిక కాదు. ఈలోపే ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు అన్నాక రాకుండా ఎలా ఉంటాయని మనమే చేస్తున్నా. చెప్పేటప్పుడు మధ్యలో అడ్డం రాకు, పూర్తిగా చెప్పనివ్వు. సరే సరే చెప్పు. ఎలక్షన్లు వచ్చి మీ తొక్కులోకి వచ్చాడు అంతే. అమరావతి మొక్కలో ఉన్నప్పుడే మీ వాడొచ్చి పీకి పారేశాడు, అంతా అస్తవ్యస్తం చేసి పారేశాడు. అవన్నీ సరిచేయాలంటే టైం పడుతుంది. అందుకే మోడీని మళ్ళీ పిలిపించాం. ఈసారైనా మంచి లడ్డూలు ఇచ్చాడా, పాచిపోయిన లడ్డూలే ఇచ్చాడా అని మనవి చేస్తున్నా. ఇదిగో రాంబాబు, ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదా? నువ్వు సినిమాల్లో చేస్తే ఈ పాటికి మంచి కమెడియన్ అయిపోయాడు, బ్రహ్మానందాన్ని మించిపోయాడు. నా మాటలు నీకు జోకులా అనిపిస్తున్నాయా? నేను కూడా అప్పట్లో సినిమాల్లో ట్రై చేశానని, అవకాశాలు పెద్దగా రాక ఇటు రాజకీయాలకు వచ్చానని మనవి చేస్తున్నా. గది లెక్క. అక్కడ చెయ్యాల్సిన నటన ఇక్కడ చేస్తున్నావు అన్నమాట. నా నటన సంగతికి ఏమి గాని నువ్వేంటి తెగ తగ్గుతున్నావు? ఆ మోడీ ఏదో చాక్లెట్ కూడా ఇచ్చినట్లున్నాడు. ఖాం బాబు, దగ్గొచ్చినప్పుడు దగ్గకుండా తుమ్ముతారా? ఓహో, మీ సైకూరెడ్డి లేక శవాల దగ్గరికి వెళ్ళి వికిల్ నవ్వాలంటావా? అటు తిప్పి ఇటు తిప్పి చివరాఖరికి మా జగలక్క దగ్గరికే వస్తున్నావు నువ్వు. మరి మీ ఓడి చేసే పనులు ఆ రేంజ్లో ఉన్నాయి కదేంటి? ఈసారి మా జగన్ వచ్చి ఉంటేనా వైజాగ్ రాజధానిగా కలకల్లాడుతూ ఉండేది. అందుకనే మన వైజాగ్ లో మీ మేయర్ను కాపాడుకోలేకపోయారు. అదంతా బాబు వేసే ప్లాన్లు, అంతేగాని వైజాగ్ ప్రజలు మాతోనే ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ లో రాజధాని కట్టి తీరుతాం. అసలు మీ అమరావతిని ఎలా కడతారో చూస్తాం. చూడండి చూస్తూనే ఉండండి. ఇక మీ బ్రతుకంతా చూస్తూనే ఉండడమే. ఇదిగో పవన్, ముగ్గురు కలిసి కూటమి ఏర్పడిందని, మొన్నేదో ఎక్కువ సీట్లు మీకు వచ్చాయని రెచ్చిపోకండి. అక్కడ ఉన్నది పులివెందుల పులి. ఆ విషయం గుర్తు పెట్టుకోండి అని మనవి చేస్తున్నా. ఏంటి పులి? అవినీతి మేకల్ని దేశం మీదకి వదిలేది పులి కాదు. అలాంటి మేకల్ని వేటాడి వేటు వేసేదే పులి. అంటే ఇప్పుడు బాబు గారు పులి, నువ్వు సింహం. ఆ రెడ్ బుక్ అధినేత లోకేష్ ఏంటి చిరుతపులే? మేం చెప్పుకోలేదు. ఏదైనా చేతల్లో చేసి చూపిస్తాం. మీకులాగా పనికి మాలిన మాటలు చెప్పడం మా చేత కాదు. అంటే ఏమిటి ఉద్దేశం? మేమంతా పనికి మాలిన వాళ్ళవా? ఇప్పటికైతే అంతే. కాకపోతే పనికి ఆహార పథకం కింద పని కల్పిస్తాం. అప్పుడు మీరు పనికొచ్చే వాళ్ళని ఒప్పుకుంటాం. పనికి ఆహార పథకమా? ఏంటది? ఎక్కడది? బొక్కలో, అదే జైల్లో. అక్కడైతే బండలు కొట్టి మొక్కలకు నీళ్లు పోసి చేతి నిండా పని ఉంటుంది మీకు. అందుకు ప్రతిఫలంగా చిప్పలో కూడు కూడా ఉంటుంది. చిప్పకూడు. సంజన, సుకన్య.